ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ముఖ్యమైన పనులను ఉదయాన్నే ప్రణాళిక చేసుకోండి, ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ పనులు వాటంతటా అవే జరగడం మొదలవుతాయి. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు విని మీరు సంతోషంగా ఉంటారు. ఇంటికి అతిథులు రావడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు, మీకు అశాంతిని కలిగించవచ్చు. ఈ సమయంలో సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఇతరుల సమస్యల్లో తలదూర్చడం మీ దినచర్యపై ప్రభావం చూపుతుంది. ఏవైనా ప్రయాణ ప్రణాళికను వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి సంబంధిత వ్యాపారాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, కానీ అవి సమయానికి పరిష్కరించబడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఓవర్ టైం పని చేయవలసి రావచ్చు. కుటుంబంలో సంతోషానికి శాంతికి ఇది మంచి సమయం. పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కేవలం వాతావరణ మార్పు మాత్రమే మీ ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపవచ్చు. దగ్గు, జలుబు వంటి కాలానుగుణ సమస్యలు కొనసాగుతాయి. వేడి, చలి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందు చూపుతూ వ్యవహరించండి. వాటిని తొందరపడి తీసుకోవడం మంచిది కాదు. మీరు రుణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే దాని గురించి మరింత సమాచారం సేకరించాలి. అనవసరమైన పనులపై సమయం వృధా చేయకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారికి కొన్ని పరిస్థితులు పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇష్టం లేకపోయినా, పూర్తిగా నమ్మకం లేకపోయినా కొందరికి తాత్కాలికంగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో ఇతరుల సహకారం అవసరమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని స్వయంగా నియంత్రించాలనే భావనను కొంత తగ్గించి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. మీ తెలివితేటలు మరియు సమయస్ఫూర్తి సమస్యలను సులభంగా ఎదుర్కొనేలా చేస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారవేత్తలు ఒప్పందాలు చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం పెరుగుతుంది, అయితే చిన్న విషయాల్లో అపార్థాలు రావచ్చు. కాబట్టి మాట్లాడే సమయంలో ఓర్పు పాటించడం మంచిది. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి మరియు ప్రశాంతత అవసరం. విద్యార్థులకు చదువులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి ఆలయాల దర్శనం లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈరోజు ఒక సవాలుతో కూడిన రోజు కావచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తి కొద్దిగా ఉద్రిక్తంగా మరియు అశాంతంగా అనిపించవచ్చు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మరియు నిజమైన సంబంధాలపై దృష్టి పెట్టడానికి సమయం. కొన్ని సంబంధాలు సరైన దిశలో సాగడం లేదని లేదా ఒక నిర్దిష్ట సంబంధంలో ఆందోళన మరియు ఉద్రిక్తత పెరుగుతున్నాయని మీరు భావించవచ్చు. మీ భావాలను పంచుకోవడం మరియు ఇతరుల నుండి మద్దతు కోరడం ముఖ్యం. సంభాషణ సంబంధాల్లో స్పష్టతను తెస్తుంది. ఏవైనా అంతరాలను లేదా అపార్థాలను పరిష్కరించడానికి మీరు చేసే ప్రయత్నాలు కీలకం, అయితే ఇది తాత్కాలిక పరిస్థితి అని మరియు పరిష్కారం ఎల్లప్పుడూ సాధ్యమేనని గుర్తుంచుకోండి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకొని శాంతియుత పరిష్కారం వైపు పయనించవచ్చు. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం మరియు ఇతరులతో సహకరించడం ద్వారా ఈ ఒత్తిడితో కూడిన పరిస్థితిని అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఈరోజు ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి, కానీ కొన్ని అసంపూర్తి పనులు కొంత నిరాశకు కారణం కావచ్చు. విదేశాల్లో వ్యాపారం చేయాలనే వారి కోరిక ఈరోజు నెరవేరవచ్చు. వ్యాపార పరంగా ఈరోజు చాలా ఆశాజనకంగా ఉంది. సాంస్కృతిక అనుభవాలు పెరిగి మీ జీవనశైలి మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అయితే ఒక పని సమయానికి పూర్తి కాకపోయినా కంగారు పడకండి, ప్రయత్నిస్తూనే ఉండండి. మీ కార్యాలయంలోని పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు అపారమైన మద్దతు మరియు సాంగత్యం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. సాయంత్రాలు వినోదం మరియు కుటుంబంతో గడపడానికి అత్యంత అనువైనవిగా ఉన్నాయి.
ఈరోజు మేధపరమైన అన్వేషణలు, చర్చలు ప్రధానంగా ఉంటాయి. పురోగతి పట్ల మీరు సంతృప్తి చెందుతారు. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. ప్రియమైన వారితో సమావేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు కొత్త ఆస్తిని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన వ్యాపార ఒప్పందం కూడా ఖరారు కావచ్చు. మీ మనసు దైవభక్తిలో లీనమవుతుంది మరియు ఇంట్లో ఒక శుభకార్యానికి ఏర్పాట్లు ప్రారంభం కావచ్చు. పాత అప్పులు తీర్చడానికి చర్యలు తీసుకోబడతాయి. మీ సామాజిక హోదా కూడా పెరుగుతుంది. తులారాశి మహిళలకు ఆత్మవిశ్వాసం మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. మీ ఆలోచన, భావ వ్యక్తీకరణ మరియు సమతుల్య ప్రవర్తన మీ పని నుండి మీ సంబంధాల వరకు సానుకూల మార్పులను తీసుకురాగలవు. ఈరోజు ప్రేమ సంబంధాల మాధుర్యం మరియు ఆకర్షణ పెరుగుతాయి. వివాహిత మహిళలకు తమ భర్తతో శృంగారభరితమైన సమయాన్ని గడిపే అవకాశం లభించవచ్చు. పాత విభేదాలు, దూరాలు తొలగిపోయే అవకాశం ఉంది. పెళ్లి కాని మహిళల మధ్య ఎలాంటి స్నేహ సంబంధమైన ప్రేమగా మారవచ్చు. భావోద్వేగాల ప్రభావంతో పెద్ద వాగ్దానాలు చేయడం మానుకోండి మరియు సంబంధాలలో స్పష్టతను పాటించండి. ఈరోజు మీ సృజనాత్మకత, ఆలోచన విధానం మీకు పని ప్రదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. డిజైన్, ఫ్యాషన్, మీడియా, కళలు మరియు విద్యా రంగాలతో సంబంధం ఉన్న మహిళలకు విశేష విజయాన్ని సాధించగలరు. మీ సూచనలు కార్యాలయంలో ప్రశంసించబడతాయి మరియు ఉన్నత అధికారులు కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారంలో మార్కెటింగ్ మరియు ప్రమోషన్కు సంబంధించిన నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ నాయకత్వం బృంద కృషిలో వ్యక్తమవుతుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో పురోగతి తెస్తుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలివైన పెట్టుబడి నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుంది. అనవసరమైన ఖర్చులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల గురించి స్నేహితులతో స్పష్టతను కొనసాగించడం ముఖ్యం. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి పెరగవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా అలసట కలగవచ్చు. క్రమమైన దినచర్యను పాటించడం, సమయానికి భోజనం చేయడం అవసరం. వేయించిన మరియు అతి తీపి పదార్థాలు తినడం మానుకోండి. యోగా, తేలికపాటి నడకలు, తగినంత నిద్ర మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు ఒక కుటుంబ సభ్యుని వ్యాపార విజయం సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేయాలని ప్రణాళిక వేస్తున్న వారి కోరికలు ఈరోజు నెరవేరవచ్చు. సాంస్కృతిక ఆనందాలు పెరిగి మీ జీవనశైలి ఆకర్షణీయంగా మారుతుంది. మీ కొన్ని పనులు పూర్తి కాకపోతే మీరు నిరాశ చెందవచ్చు, కానీ చింతించకండి. మీ కోరికలను ఇతరులపై రుద్దడం లేదా అతిగా డిమాండ్ చేయడం మానుకోవడం మంచిది. మీ భాగస్వామిని విమర్శించడం మానుకోండి. ఆర్థికంగా గత పెట్టుబడి విషయాలను సమీక్షించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ సామాజిక హోదా పెరుగుతుంది మరియు మీరు అందరి దృష్టికి కేంద్రంగా ఉంటారు. ఈరోజు సృజనాత్మకతకు, ప్రేమకు చాలా అనువైనదిగా ఉంది. కొత్త ఆలోచనలు మీ మనసును ఉత్సాహంతో నింపుతాయి. కళలు, అభిరుచులతో సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ వినోద ఖర్చులు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. తులారాశి వారికి పని విషయంలో ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీరు వారితో కలిసి ప్రయాణం కూడా చేయవచ్చు. మీరు వ్యక్తిగత పనుల కంటే ఆచరణాత్మక పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండకండి. పనిచేసే చోట మీ పై అధికారులు మీ పట్ల అత్యంత సంతోషంగా ఉంటారు. ప్రజలు మీ ఆలోచనలతో ఏకీభవిస్తారు. మీరు క్రమంగా మీ ఖర్చులపై నియంత్రణను సాధిస్తారు. మీరు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఈరోజు అపరిచితులను నమ్మవద్దు. ఇతరుల మాటలు నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.